హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. ఎప్పుడొచ్చావని కాదు, బుల్లెట్ దిగిందా. ఎంత ఖర్చు పెట్టామని కూడా కాదు, బుల్లెట్ దిగిందా అంటే ఖచ్చితంగా యూనివర్సల్గా దిగిన బుల్లెట్ బలగం సినిమా. అండ్ ఈ మధ్య ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 3 ఈ సినిమాకి రావడం ఆశ్చర్యం ఏమీ కాదు. సో ఐ హ్యావ్ విత్ మీ అందరికీ సుపరిచిత నటులు అండ్ ద వన్ అండ్ ఓన్లీ బలగం ఫేమ్, బలగం డైరెక్టర్, జబర్దస్త్ ఫేమ్ వేణుగారు. వేణుగారు నమస్కారం. నమస్తే అండి. వెరీ హ్యాపీ టు సీ యూ. మిమ్మల్ని తరమి చూస్తే కూడా ఒక హ్యాపీనెస్ అవుతుంది ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ అండి. నాకు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ ఒక ఇంటర్వ్యూకి వచ్చాను. అంటే చాలామంది అడుగుతున్నారు కానీ అండి బలగము చాలా చేసాము, మళ్ళీ నెక్స్ట్ అనౌన్స్మెంట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నాను. మధ్యలో ఫిలింఫేర్, ఆ ఫిలింఫేర్ తర్వాత ఫస్ట్ స్వప్న గారు అనగానే ఎస్ అన్నాను నేను. నాకు తెలిసిన ప్రముఖుల జాబితా చాలా పెద్దది. కంగ్రాచులేషన్స్. అండ్ వాళ్ళందరూ పెద్దవాళ్ళు. మీ సినిమాని మీరు లేనప్పుడు మెచ్చుకున్నారు. సంగీతం శ్రీనివాస్ గారు ఇటీవల చెప్పారు. అలా మీకు డైరెక్ట్గా అందిన కాంప్లిమెంట్ వేణుగారు. బోలెడండి. అంటే అంటే మళ్ళీ బలగం గురించి మాట్లాడితే ఆడియన్స్ బోర్ ఉండొచ్చేమో. సో మెనీ అంటే బలగంకి ఎస్పెషల్లీ వచ్చిన ప్రతి ప్రశంస ఇది బాగుంది, ఇది టాప్ 1, ఇది టాప్ 2 అలా లేదండి. అన్నీ టాప్ 1లోనే ఉన్నాయి. అంటే ఎవరు ఆ సినిమా గురించి మాట్లాడినా వాళ్ళ కళ్ళు, వాళ్ళ బాడీ మొత్తం మాడుతున్నట్టు నాకు తెలుస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ తెలిసిపోద్ది కదండి. కంగ్రాచులేషన్స్ హిట్ కొట్టావు వేరు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మాటలు లేవని వాళ్ళ బాడీలోనే షివరింగ్ నేను చాలా చూసాను. సో బలగం సినిమాకి లెక్కలేనని ఉన్నాయి, నాకు ఇది ఒక్కటే అని చెప్పలేనని ఉన్నాయి. ఫిల్మ్ఫేర్ అందుకుంటున్నప్పుడు మీ ఎమోషన్ అసలు ఊహించుకోలేం కదా. భయపడ్డాను, అంటే షివర్ అయిపోయాను. అంటే బలగం రిలీజ్ అయిన 1.5 year తర్వాత జరిగిన ప్రోగ్రామ్కి లోపల ఏదో చిన్న షివర్ అయిపోతున్నాను. బేసికలీ ఇది నిజమా కాదా అంటే కాన్ఫిడెన్స్ అంటే డెఫినెట్లీ కొడతామని ఉంది. దానికి బిఫోర్ ప్రజెంటేషన్స్ అన్నీ చూస్తుంటే అది ఒకటే బ్యాలెన్స్ ఉంది, డెఫినెట్లీ వస్తుంది అని ఒక ఉన్నా కూడా అనౌన్స్ చేసిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు కూడా చిన్న షివరింగ్ అయ్యి వచ్చేసినాయి. ఎందుకంటే సీరియస్గా ఒక కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లైక్ 2000 నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. యాక్టర్ని 2003-4 ఆ టైంలో అయ్యాను. అవును. అప్పటి నుంచి ఒక పెద్ద స్టేజ్ మీద ఒక అవార్డు తీసుకోవాలి, అదే యాక్టర్గా, అప్పుడు యాక్టర్నే కాబట్టి యాక్టర్గా తీసుకోవాలని ఉంది. నా ఫస్ట్ మూవీకి సంతోషం అవార్డు నాకు ఇచ్చారండి. దాని తర్వాత మళ్ళీ 20 సంవత్సరాలు పట్టింది. 2023లో జై సినిమా అనేది యాక్టర్గా కమిట్ అయ్యాను. 24లో రిలీజ్ అయింది. 24లో మళ్ళీ 2004లో సినిమా రిలీజ్ అయితే 2024లో మళ్ళీ అప్పుడు అవార్డు తీసుకున్నాను, సంతోషం అవార్డు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకున్నాను. సో ఆ గ్యాప్లో ఎన్నో క్యారెక్టర్లు చేసి మనకు ఈ అవార్డు ఫంక్షన్లలో తీసుకోవాలి ఎన్ని కలలుగానే ఉంటాను. అందుకే ఆ రోజు స్టేజ్ మీద కూడా చెప్పేశాను, ఓపెన్గా చెప్పేశాను, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని సిగరెట్ డబ్బాలు, ఎన్ని మందు బాటిళ్ళు, ఎన్ని ఆశలు. అది ఎవరో కాదు, ఇట్స్ జెన్యూన్ 20 సంవత్సరాల వెయిటింగ్. దానికోసం అయిన ఖర్చు చాలా ఉంది. అందుకే ఆ స్టేజ్ మీద నాకు చెప్పాలనిపించింది. అది చెడు కావచ్చు, మంచి కావచ్చు, నేను ఎంత వేదన పడ్డాను అంటే నా అవార్డు కోసం కాదు, ఒక సక్సెస్ ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. ఇండస్ట్రీ అంతా ఒక్కసారి నన్ను చూడాలి. దానికోసం రెగ్యులర్గా అంత ఆరోగ్యం పాడైపోయింది. అంటే అది ఆరోగ్యం పాడవడం అనరు, బట్ నా జెన్యూన్ ఫీలింగ్ అది. ఎన్ని రాత్రులు, ఎన్ని డిస్కషన్లు, ఇవన్నీ జరిగాయి కాబట్టి అదంతా ఇంత సాలిడ్గా మళ్ళీ ఒక ఫిలింఫేర్లో ఒక ఇయర్కి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ, అది టాప్ నాచ్ అవార్డ్స్ అవి. అందుకనే ఇప్పుడు లీగ్ మారిపోయింది. ఇంకా వాళ్ళ వేణుగారు గుర్తుపడతారా లేదా అనుకున్నాం మీ అందరం. అదేం లేదండి, బలగం వేనే ఎప్పుడు కమెడియన్ వేనే. అంతే 20 సంవత్సరాలతో కూడా నన్ను కమెడియన్ వేన్గా చూడవచ్చు, నాకు అది ఇష్టం బాగా. కానీ మీకు చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ అండి యాజ్ అన్ యాక్టర్, కమెడియన్ కూడా. ఆ తెర మీద కొద్దిసేపు వచ్చినా కూడా ఒక్కసారి అంటే కొంతమందికి ఆ లగ్జరీ ఉంటుంది. సో రెండిట్లో మరి ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? ఏది యాక్టింగ్ అప్పుడు మీరు రాజా కదా. డెఫినెట్లీ డైరెక్టర్ అనేది ఒక చిన్న పాయింట్ ఎక్కడో తగులుద్ది కదండి. ఏ డైరెక్టర్ ఒక చిన్న పాయింట్ ఎక్కడో ఫ్రెండ్స్ చిట్చాట్లోనో లేదా నిద్రలోనో ఏదో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సంబంధం లేని టైంలో ఒక చిన్న ఫ్లాష్ అవుతుంది. ఏదో ఏ రైటర్కైనా ఇది బాగుందే ఇప్పుడు స్వప్న గారు ఉన్నారు నాకు పరిచయం. స్వప్న గారు నాకు పొద్దున ఇలా సరదాగా అనిపించింది, ఎలా ఉంది అంటే స్వప్న గారు ఒక రియాక్షన్ ఉంటుంది, భలే అని. ఆ ఒక్క చిన్న ఐడియాకి ఇంకొకటి సపోర్ట్. ఇది ఒక 10 మంది ఒక 100 మంది దగ్గరికి వెళ్ళేసరికి ఇది పాయింట్గా చేయొచ్చు. అక్కడ నుంచి పేపర్ ఒక కథ రెడీ అవుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఒక ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళిన బడ్జెట్లు, గోల, ఇవన్నీ రైటింగ్, సాంగ్స్ ఇవన్నీ జరిగి స్క్రీన్ మీదకి వెళ్ళేసరికి ఒక రూపం వస్తూ ఉంటుంది. దాని తర్వాత మనకు ఎడిటింగ్లో ఒక ప్రాపర్, దాని తర్వాత
ఆర్ఆర్, దాని తర్వాత మిక్సింగ్, అంటే ఎక్కడో ఒక చిన్న పాయింట్ కళ్ళ ముందు అలా రూపాంతరం చెంది, అంటే లైక్ బేబీ అండి, ఒక బేబీని కడుపులో పడ్డప్పటి నుంచి బయటకు వచ్చేదాకా తెలియదు. అవును, అంత ఉంటుందండి డైరెక్షన్. సో ఇది ఎప్పటికైనా ఇది గోల్డెన్, అంటే అనుభవించినాడు తెలుస్తుంది. ఒక సినిమా తీసి అది హిట్ కొట్టినప్పుడు ఆ డైరెక్టర్ ఎందుకు అంత గడ్డాలు పెంచుకుంటాడు, ఎందుకంత ఎగ్జైట్ అవుతాడంటే నాకు అనుభవించాక తెలిసింది దాని కష్టం. అవును. అంటే ఒక 5 years దాని వెనకాల నేను పడ్డ జర్నీ అంతా నాకు తెలుసు కాబట్టి, సో అది డైరెక్షన్ అనేది చాలా గొప్ప విషయం అండి. గొప్ప విషయం, ఒక గొప్ప ఫుల్ఫిల్మెంట్ మీకు. అంతే, అంటే కంప్లీట్ ఒక థాట్ దగ్గర నుంచి ఎండ్ వరకు మనమే చూస్తాం దాన్ని. అవును. అండ్ యాక్టింగ్ అనేది అది కూడా అంటే నా నెక్స్ట్ సినిమాలో ఒక మంచి సెటప్ ఉంటుంది దానికోసం, అది కూడా సూపర్ అండి. అది నేను రెండు ఏది అంటే నేను చెప్పలేను, ఇది ఫ్రెష్గా అనుభవిస్తున్నా. కానీ ఇప్పుడు మీరు ఇలా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయిపోయారు కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ మీ అన్నట్టు ఉంటానేమో అందరు మీతో. అదేం లేదు, నేను ఎప్పుడు దాన్ని నమ్మను. అలా ఎక్స్క్యూజ్ మీ అంటే నేను స్టేజ్ మీద మాటలు చెప్పనేమో. అంతేనా? అయితే ఇప్పుడు యాక్టింగ్ ఆఫర్స్ వస్తాయి, కంటిన్యూ చేస్తారు. చాలా వస్తున్నాయి. బట్ నా రెండో సినిమా మీద, అంటే ఇప్పుడు నాకు బలగం ద్వారా మీరే చూశారు, చాలా రెస్పాన్సిబిలిటీ వచ్చింది. అవును, బలగం దాంతో గురించి భయం వేస్తుంది చెప్పబోతున్నారు అయితే. భయం వేస్తుంది. అంటే ఇంతమంది డెఫినెట్లీ నన్ను ఆశీర్వదించిన వాళ్ళందరూ మళ్ళీ నా సినిమా చూస్తాను, వాళ్ళని సాటిస్ఫై చేయాలి అనేది బాధ్యత, భయం ఎక్కువైపోయింది నాకు ఇప్పుడు బేసిక్గా. అందుకే ఈ సినిమా వరకు నేను పెద్దగా యాక్టింగ్ వైపు వెళ్ళట్లేదు. సినిమా తర్వాత డెఫినెట్లీ మళ్ళీ అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాను. క్లోజ్ ఫ్రెండ్స్, 3 days క్యారెక్టర్, 5 days క్యారెక్టర్, లెంతీ క్యారెక్టర్లు అయితే చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు మీ ఎలాంటి కథలు చెప్పాలి మీరు అనుకుంటున్నారని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు? మిమ్మల్ని మూవ్ చేసే కథలు ఇప్పుడే నాకు డెఫినెట్లీ మట్టి కథల మీద ఎక్కువ నాకు ఉంటుందండి. రియలిస్టిక్ థింగ్, కొంచెం ప్రాక్టికల్గా ఉన్న విషయాలను చెప్పాలనేది నాకు ఉంటుందండి ఎక్కువ. నా చిన్నప్పటి నుంచి చిన్న ఫీలింగ్ అదే. ఇంట్లో పెరిగిన వాతావరణం, మా ఫాదర్ పెరిగిన వాతావరణం, మా ఫాదర్ చిన్న కమ్యూనిజం, ఆయన చిన్న కమ్యూనిస్టు. సో తెలియకుండా అదే బ్లడ్ ఉంది నాలో. సో అందుకే చిన్న అటువైపే వెళ్తుంది నాకు. కమర్షియల్ అనేది మేబీ ఫ్యూచర్లో చేస్తానేమో. ప్రజెంట్ అయితే మైండ్ అంతా నేను చిన్నప్పుడు నా జీవితంలో, నా జర్నీలో జరిగిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా ప్రాక్టికల్ విషయాలు ఉన్నాయి. చాలా జనాల్ని, అంటే రెగ్యులర్ కమర్షియల్ అన్నీ చేస్తున్నాం కదా, ఒకసారి చూసి బలగంలాగా ఆలోచించి, అరే ఇది కదా మన చుట్టూ ఉన్నాయి కదా అని ఆలోచించే విషయాలు చాలా ఉన్నాయి నా వరకు అయితే. సో అది ఎంతవరకు చెప్పే పరిస్థితి ఉందో తెలియదు, చెప్పేంత వరకు చెప్తాను. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే వేణుగారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి టాలెంట్ ఎంత బ్లాసమ్ అయ్యి ఎన్ని చక్కటి మట్టి కథలు వస్తున్నాయి, ఎంత మంచి టాలెంట్ ఉంది అసలు. చాలా ఏళ్ళు ఆల్మోస్ట్ బయటికి రాలేదు అనిపిస్తుంది. ఆమె రాంగ్? నేను తప్పుగా మాట్లాడాను, కరెక్ట్గా చెప్పాను? కరెక్ట్ అండి. ఇప్పుడు బయటికి రావడం, కట్టలు తెంచుకుని ఒక్కొక్కళ్ళు, అంటే ఇక్కడ ఈ గడ్డ మీద ఉండే ఆలోచన ఏంటారు, ధాటి అంటారు చూడండి, ఆ కన్విక్షన్ అది చాలా గొప్పదండి. అంటే మట్టి నుంచి పుట్టిన కథలు కదా. అంతే అండి. ఇంతకుముందు ఇక్కడి ప్రాంతం వరకు ఏంటంటే కొంచెం చదువు లేక ఆకలి చౌలు ఇక్కవరకే ఉంది. బట్ అక్కడ సృజనాత్మకత కూడా ఉంది, చాలా ఉంది. అంటే ఇటువైపు ఎన్ని కథలు ఉన్నాయి, అటువైపు అన్ని కథలు. ఎక్కడైనా మనుషులు ఉన్న చోట చాలా కథలు ఉంటాయి. అవును. సో ఇక్కడ కథలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు అంటే ఎట్ ప్రజెంట్ నా మూడంతా ఇక్కడే ఉందన్నమాట. నా జర్నీలో నేను చాలా కథలు చూశాను, అందులో ఒకటి బలగం. సో ఇంకా చాలా కథలు చూశాను. అవును. సో అవన్నీ చెప్పొచ్చు, దాన్నే కమర్షియల్గా చెప్పొచ్చు.